హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. ఈరోజు మనం చాలా మంది స్థూలకాయంతో బాధపడుతున్నామని, అధిక బరువు తగ్గడానికి చాలా రకాల చిట్కాలు ఫాలో అవుతున్నప్పటికీ సరైన ప్రయోజనం ఉండడం లేదని, ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు. వాస్తవానికి మన దేశంలోనే కాకుండా, మన రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తంలో కూడా ఎంతో మంది కూడా ఈ డైట్ అనేది ఫాలో అవుతూ అధిక బరువును తగ్గించడానికి చాలా రకాల ప్రయత్నాలు, చాలా రకాల చిట్కాలు, ఎక్సర్సైజులు ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కొద్దిగా తగ్గినా మళ్ళీ వెంటనే బరువు పెరగడం కూడా జరుగుతుంటుంది. అయితే అధిక బరువుతో అంటే సుమారుగా 80 పైన నుండి 90 ఆ రేంజ్లో ఉన్నవాడిని అధిక బరువుగా మనం గుర్తించవచ్చు. మరీ 70-80 ఉంటే కనుక అవసరం ఏం లేదు. ఇలా బరువుతో ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన చిట్కాని కనుక క్రమం తప్పకుండా 3 నెలలు పాలనట్లయితే ప్రతి నెలకు 2 నుంచి 3 కిలోల చొప్పున మీరు వెయిట్ లాస్ అవుతారు. ఒకేసారి 10 కిలోలు దిగుతారు, 20 కిలోలు దిగుతారు, 2 రోజులలో పొట్ట దిగుతుంది. ఇలాంటి వీడియోస్ కూడా నేను కూడా చాలా చూశాను. అలాంటి వాటి వల్ల ప్రయోజనం రాదు. ఓకే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇన్స్టెంట్గా ఏది కూడా రాదు. ఇన్స్టెంట్గా వచ్చింది ఇన్స్టెంట్గానే పోతుంది కూడా. సో నేను చెప్పే చిట్కా అనేది నేను అదే చెప్తున్నాను క్లియర్గా. శరీరానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా దాన్ని నిదానంగా తగ్గించుకోవడం వల్లనే మనకు మళ్ళీ దాన్ని రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. చాలా వీడియోస్లో చూస్తా, ఈ ఒక్క జ్యూస్ తాగండి మీకు వారం రోజులలో 7 కిలోలు తగ్గుతారు, 10 కిలోలు తగ్గుతారు, 2 రోజుల్లో పొట్ట దిగుతుంది. ఎట్లయితుంది ఆలోచించండి కొంచెం. అలాంటివన్నీ ఫాలో అయ్యి చాలా మంది కూడా సైడ్ ఎఫెక్ట్స్ గురవుతూ ఉంటారు. ఒకవేళ అది ఇన్స్టెంట్గా వెయిట్ లాస్ అయినా, అలా వెయిట్ లాస్ అవడం వల్ల శరీరంలో అనేక రకాల మార్పులు జరగడం, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవ్వడం, బాడీ వీక్ అవ్వడం, ఎముకల మీద ఏర్పడడం, ఇలా చాలా రకాల సమస్యలు వస్తాయి. సో అలాంటి వాటికి ఫాలో అవ్వకండి. జెన్యూన్గా మనం ఎలా తగ్గించాలని దాని గురించి ప్రయత్నించాలి. ఫుడ్ కంట్రోల్ చేయడం వల్ల వచ్చే నష్టమేం లేదు. మిల్లెట్స్ తినడం వల్ల వచ్చే నష్టమేం లేనప్పటికీ ఫైబర్ ఎక్కువగా ఉన్నాయి తీసుకోవడం వల్ల మనము శరీరంలో ఉన్నటువంటి ఖర్చుని అయ్యే ఈ కొలెస్ట్రాల్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. సో దానివల్ల బాడీ కూడా కొంచెం మెత్తబడిపోవడం, దాన్ని ఫిట్నెస్ చేయడం వల్ల కొంచెం సన్నబడడం అనేది జరుగుతుంది. అదొక ప్రాసెస్ లాగా ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు అదే ప్రాసెస్ లాగా నేను ఒక చక్కగా చిట్కా చెప్తున్నాను. ఫుడ్ మాత్రం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. ఆయిల్ ఫుడ్ తగ్గించాలి, నాన్ వెజ్ తగ్గించాలి, డ్రింక్ చేసే వాళ్ళు డ్రింక్ చేయకూడదు. ఇవన్నీ ఫాలో అవుతేనే మనము వెయిట్ లాస్ కాగలుగుతాం. కేవలం ఒక చిట్కాను రోజు ఫాలో అయ్యేంత మాత్రాన వెయిట్ లాస్ కాదు. అందులో భాగంగా ఒక అద్భుతమైన చిట్కాని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దీనికి మనకు కావాల్సిందల్లా ఆముదం చెట్టు యొక్క ఆకులు. ఆముదం చెట్టు దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆముదం చెట్లు కూడా అంతటా పెరుగుతున్నాయి. ఇప్పుడు చాలా మంది ఫామ్ కూడా పెంచుతున్నారు, ఎక్కువగా పెంచడం కూడా జరుగుతుంది వాటి గింజల కోసం. కానీ మీరు చేయవలసింది ఏంటంటే ఈ ఆముదం చెట్టు యొక్క ఆకుల్ని తీసుకొని వచ్చి ఒక ప్యాన్ మీద వేసి కాల్చి బూడిద చేయండి. ఈ బూడిద చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మీరు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 గ్రాముల ఈ బూడిదని కనుక తయారు చేసుకున్నట్లయితే, అంటే ఆముదం ఆకులను కాల్చి బూడిద చేసుకొని 100 గ్రాములు తీసుకున్నట్లయితే 25 గ్రాములంతా, అంటే అందులో పావు వంతు మంచి ఇంగువని కలుపుకొని ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఉదయం పూట గోరువెచ్చని నీళ్ళలో కానీ గోరువెచ్చని పాలలో కానీ 1/2 చెంచా నుంచి స్టార్ట్ చేసుకొని పెంచుకుంటూ వెళ్ళాలి. క్రమంగా 1/2 చెంచా కనుక తీసుకుంటూ ఉదయం పూట పరిగణకు తీసుకుంటూ మంచి డైట్ ఫాలో అవుతూ ఫైబర్ కంటెంట్ ఉన్న ఓట్స్ కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి ఎక్కువగా తీసుకుంటూ ఉండి ఆయిల్ కంటెంట్ పూర్తిగా తగ్గించినట్లయితే తప్పకుండా మీకు శరీరంలో ప్రతి నెల 2 నుంచి 3 కిలోల వెయిట్ లాస్ అవ్వడం మాత్రం మీరు కంపల్సరీ గుర్తిస్తారు. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటి అని అంటే కేవలము ఈ చిట్కాను ఫాలో అవుతూ ఒక మంచి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. కడుపు మొత్తం మార్చుకోవద్దు. ఎట్టి పరిసరాలు చేసుకోవడం వల్ల ముందు సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాకుండా యాసిడిటీ ఫామ్ అవుతుంది, అల్సర్ ఫామ్ అవుతుంది, చాలా రకాల సమస్యలు కూడా వస్తాయి. సో మనం తినే ఫుడ్ను జస్ట్ చిన్న మోడిఫికేషన్ చేసుకుంటూ ఎక్కువగా ఉడకబెట్టిన నానబెట్టిన తీసుకుంటూ ఇలాంటి చిట్కాలు ఫాలో అవడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. అంతేకాదు వెయిట్ లాస్ అయిన వాళ్ళు తిరిగి పెరగడానికి కూడా చాలా సమయం పడుతుంది. సో అంటే ఎంత నిదానంగా మనం వెయిట్ లాస్ అయితే అంత నిదానంగా మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకుంటే ఆ వెయిట్ అనేది మనం పెరగకుండా ఉంచుకోవచ్చు. సో ఈ విషయాన్ని చాలా మంది గుర్తించండి. ఓకేనా? అనవసరమైన చిట్కాలకు పోయి అనవసరమైన డోసులు ఎక్కువ తక్కువ తీసుకొని దానివల్ల ఏర్పడే సైడ్ ఎఫెక్ట్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఇలా చాలా అవుతుంటాయి. సో అలాంటివి కాకుండా నేను చెప్పినట్టుగా ఇలా సింపుల్గా ఫాలో అవ్వండి. నిదానంగా రిజల్ట్ తెచ్చుకోవడమే చాలా అద్భుతమే. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.